నరేష్ కాళ్ళు నొప్పి వస్తున్నారు. కాళ్ళు నొప్పి వస్తున్నాయా? ఉండండి. 100 ఎపిసోడ్లు చేస్తున్నావు. నిన్నగా మొన్నొచ్చా నా కాలు పట్టుకుంటున్నావు. ఇప్పుడు పోయి డైరెక్ట్ కాలు పట్టుకుంటావు. మళ్ళా మేనేజర్ కాలు పట్టుకుంటావు. సిగ్గులు అనిక మొన్న మనం ఊర్లో తీర్పిచ్చాం కదా, వాళ్ళు ఏమంటున్నారా? ఇత్తనవంతలేడు వీడు పెత్తనం గురించి మాట్లాడుతున్నారు అన్నారండి. దాక్ష వచ్చి దొండకాయ చెప్పిందంట నువ్వు చిన్నగా ఉన్నావు అని చెప్పి. అట్టుంది మనం మాట్లాడుకోవడం. ఊర్లో నా గురించి ఏమనుకుంటున్నారు? మీ గురించా అండి? టైం కి రిహార్సల్ కి రాడు, ఎప్పుడు ఫోన్లు ఎత్తాడు, వీడికి టైం సెన్స్ లేదు, అసలు టైమింగ్ ఉండదని తిడుతున్నారండి. అడిగింది నీ గురించి కాదు, నా గురించి. అదే ఇద్దరిది ఈక్వల్ ఉందిలేండి, వదిలేయండి. రత్తాల దగ్గరికి వెళ్ళారంటే ఏమైంది? దానికి ఈ మధ్య సిగ్గు ఎక్కువైపోయిందిరా. నేను వచ్చాను అనుకో, అమ్మా నీతో నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు వెళ్ళిపోరా, నేను కాబట్టి భరించాను అని చెప్తాంది. పంకజం దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇలాగే చెప్పిందిలేండి. ప్రెసిడెంట్ గారు నన్ను ఇద్దరు అబ్బాయిలు ఏడిపిస్తున్నారు ప్రెసిడెంట్ గారు. ఎక్కడికి టచ్ చేశాడమ్మా? ఇక్కడ ఏం చేస్తున్నారా? ఇలా రామ్మా, ఇక్కడ టచ్ చేసి ఉంటాడు నాకు తెలుసా. ఎవరు రావాలా? ఖచ్చితంగా ఇద్దరు అయ్యి ఉంటారు. ఏ ఇద్దరా? తాగుపోతారు. పిలువాలి. ఇల్లేనా? నీతిలేని కుక్క. కుక్క ఎంత ఇటు ఉంటదిరా? ఎంత ఉంటది? మరి ఎవరి కుక్క ఇప్పుడు? సర్లే ఇదెవరికి? అయ్యగారికి. వాడే పుట్టగొడుగు మళ్ళీ వాడికి ఒక గొడుగు. ఏంట్రా ఇవన్నీ? సర్లే కుక్క అంటే గుర్తొచ్చింది. మామూలుగా ఎప్పుడైనా కుక్కలు వెంటపడ్డాయి అనుకో, మీరు అస్సలు దొరకండి. మాలాంటి వాళ్ళకే ఇక్కడ కరుస్తుంటాయి. మీరు దొరికితే అవుతులే. ఎక్కువ మాట్లాడుతున్నావు, పీక కొరుకుతా. ఏంట్రా మీరు కొరికేది? ఇద్దరు భలే ఉన్నారా? ఆడేమో మన గోడ గడియారంలో చిన్న ముళ్ళు అంటున్నాడు. ఏమన్నా పెద్ద ముళ్ళు అనుకుంటావు ఏంటి? నువ్వు చేతి గడియారంలో చిన్న ముళ్ళు అంటుంటావు. అసలు అమ్మాయిని ఏం చేశారా? నన్నేం అడుగుతుంది మీరు? అసలు అమ్మాయిని ఏం చేశారా? ఆగుతావు 2 నిమిషాలు. ఏం చేశావు చెప్పు. ఆగుతావు 2 నిమిషాలు. నీకు దండం పెడతా. ఫైనల్ ఏం చేయని చెప్పురా. ఆగుతావు 2 నిమిషాలు అన్నది. అది ఆగకుండా పోయింది. నేనేం చేయాలి? ఈ తప్పు చేసినందుకు ఇట్లా అని చెప్తా. మీ ఇద్దరిని ఊరు నుంచి బహిష్కరిస్తానా? నేను లేకుండా అసలు ఈ ఊరు నడుస్తుందా? ఎక్కువ మాట్లాడితే గొంతు పట్టుకుని లేపుతా. మీరు మమ్మల్ని గొంతు పెట్టుకొని లేపాలంటే ఫస్ట్ మేము మిమ్మల్ని గొంతు పెట్టుకొని లేపి ఆ తర్వాత జరుగుద్ది. ఇలాంటి ఊర్లో మనం ఉండొద్దు. ప్రెసిడెంట్ నీ సంగతి చెప్పు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా. నేను ఇంటికి వెళ్తా. ఏంటయ్య గారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారేంటి? అంటే ఏం లేదురా, శ్రీదేవి డ్రామా కంపెనీ అంతా నా మీదే ఆధారపడిపోయిందని చెప్పి నాకు అనిపిస్తుంది. 100 ఎపిసోడ్లు అయ్యింది, నేనే చెప్పుకోలేదు నా మీద ఆధారపడిందని. ఏమైనా గానీ ఈ షోలన్నీ మానేసి హీరో అయిపోతా. ఏదో భయం వేస్తాను నాకు. అయ్యో మా అయ్యగారికి దయ్యం పట్టింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. హీరో అంటున్నాడు, శ్రీదేవి డ్రామా కంపెనీ నా వల్లే అంటున్నాడు. ఎవరైనా రండి. ఏం కావాలరా? ఏం కావాలి చెప్పు. నీకు మా అయ్యగారికి దయ్యం పట్టిందండి. పక్కూర్లో 2 కుర్రోళ్ళు ఉన్నారు, అలా లాక్కొత్తాను ఇక్కడ ఉన్నాడు. అవునా? సరే రమ్మనండి. దెయ్యాల్ని మామూలుగా పట్టించడం తెలుసా మనోడు? మా అయ్యగారు మిమ్మల్ని ఎలేసారు కదరా. ఎలేసిన తర్వాత మేము నేర్చుకుంది అదిరా, దెయ్యాలను వదిలించడం. చూస్తావా? ఇప్పుడు చూడు. అది వచ్చా చూడు. ఇప్పుడు ఇప్పుడు నన్ను చూడు. గుడు గుడు. మీ ప్రెసిడెంట్ గారికి దెయ్యం ఏదైనా వదిలించాలంటే మా వాళ్ళే. మీరే ఇలాగే వదిలించండి అయ్యగారు.
మీ ప్రెసిడెంట్ గారికి దెయ్యం వదలాలంటే ఊర్లో వాళ్ళందరినీ మనం అష్ట దిగ్బంధనం చేయాలి. అయితే ఇప్పుడే పిలిపిస్తాను. పిలిపించు. ఊర్లో వాళ్ళందరూ వచ్చేయండి. మా అయ్యగారికి దెయ్యం పట్టింది. ఇదిగో చేతబడి చేసేవాళ్ళు ఇట్లాండి. దెయ్యం వదిలించే వాళ్ళంరా, దెయ్యం వదిలించే వాళ్ళంరా. ఈ ఊరి మొత్తాన్ని అష్ట దిగ్బంధనం చేయాలి. ఆ రచ్చబండలో వీళ్ళందరూ ఉండాలి. ఎవ్వరు ఊరు దాటి వెళ్ళకూడదు. ఓకేనా? ఏంటి చూస్తున్నారు? మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? డౌట్లు ఉంటే అడగండి, ఏదైనా చెప్పేస్తాం. ఎందుకు మీరు నన్ను అలానే చూస్తున్నారు? అదే డాక్టర్ ఆరోగ్యం బాగలేనప్పుడు రోజుకు ఒక యాపిల్ తినమన్నాడు. దేవుడా దేవుడా. మీరు మాత్రం మా ఊరు వైపు రాకండి. మా ఊర్లో దయ్యాలు మగోళ్ళని చూస్తే లాక్కెళ్ళిపోతాయి. మీ అడ్రస్ చెప్పొచ్చు కదా. లాక్కెళ్ళే దయ్యాల గురించి కావాలా? ఇంతకు ముందు ఏం చేసావు? రంగిస్తాను. ఇలాంటి వేస్తే ఉన్న స్థలం కూడా బాధ్యత. దెయ్యాల గురించి ఏం తెలుసు? శంకిని అది నన్ను మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ నీకే నవ్వు వస్తుందంటే ఆయన అడుగుండాలే చెప్పు. నన్ను మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా అడిగారు, కానీ మహేష్ బాబే కొంచెం ఆలోచిస్తున్నాడు. నిన్ను చూస్తే ఆర్టిస్ట్ బాబే ఆలోచిస్తాడు, మహేష్ బాబు ఆలోచించడా? ఏం మాట్లాడుతున్నావు? బిచ్చగాడు మూవీలో కూడా అడిగారు. బిచ్చగత్తిగానా? ఈ బ్లాక్ డ్రెస్ లో అమ్మాయి అందంగా ఉంది. ఎవరి అమ్మాయి? అసలు నువ్వేంటి నా ముందు నిల్చొని మాట్లాడుతున్నావు? నాది రేంజ్ రోవర్ రేంజ్. నా నెంబర్ ప్లేటే 3 లక్షలు తెలుసా? ప్లేట్ ఇచ్చారా రాగానే? ఒకటి ఈవిడ డైలాగ్ తప్ప మిగతా పర్ఫార్మెన్స్ అంతా చేస్తది. అది నేను బాధపడుతున్నాను ఇక్కడ. దేనికి? మా బామ్మ చనిపోయింది. తను ఉంటే రోజు నాకు జోల పాడేది, అన్నం తినిపించేది, పక్కనే ఉండి పడుకోపించుకునేది. అయితే ఇక నుంచి నేనే మీ బామ్మ. కోరికలు తీరకపోతే దయాలే తిరుగుతారంటారు, నిజమేనాది? మరి అర్థం చేసుకోండి. దెయ్యాలవుతాం. దయ్యాలే తెల్ల చీర ఎందుకు కట్టుకుంటాయి? శోభనం రోజు ఏ చీర కట్టుకుంటారు? తెల్ల చీర. వాటికి రోజు శోభనమే, అందుకే తెల్ల చీర కట్టుకుంటాయి. ఆగుతావు 2 నిమిషాలు. దయ్యాలు రాత్రిలో ఎందుకు తిరుగుతాయి? తెల్లారన్నీ నువ్వు తిరుగుతున్నావు కదా. అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు తెలుసా? ఒకరు మేనేజర్ త్రూ వచ్చేవాళ్ళు, ఇంకొకరు డైరెక్టర్ త్రూ వచ్చేవాళ్ళు. నేను 3వ టైప్. అయితే రైటర్స్ త్రూ వచ్చి ఉంటావు. ఒక రోజు అర్ధరాత్రి లారీలో వస్తున్నాను. కొన్ని గుర్తు తెలియని దెయ్యాలు నా వంక అదే లోకం చూస్తున్నాయి తెలుసా? టార్చ్ లైట్లు వేస్తూ. అవి దెయ్యాలు కాదు, మన లేడీ గెటప్లు అనుకుంటా. కాదు, నిజంగా మీరు దయ్యాలను అష్టదిగ్బంధనం చేస్తారా? రీసెంట్ గా ఒక దెయ్యం వచ్చింది, మసూదా అని. దాన్ని లోపల బంధించి అలాగే ఉంచా. అలాగే ఎందుకు వచ్చినావు? చాలా అందంగా ఉంటది. మీరు చూడలేదుగా, నేను చూసే. ఒక 2 గంటలు ఊరిని అష్టదిగ్బంధనం చేయడం అంటే వీళ్ళందరూ ఉంటారా? 2 గంటలు ఎక్కడ కదలరా? 2 గంటలు అంటే ఉండలేరా వీళ్ళు? ఒక ప్లాన్ చేద్దాం, ఇట్రా చెప్తా. 2 గంటలు వీళ్ళు ఉండలేరు కాబట్టి వీళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెడదాం. ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిపిస్తావా? వాళ్ళు పెద్దగా చెయ్యరని చెప్పారా నాకెవరో. వాళ్ళు దెయ్యం వదిలించే కాన్సెప్ట్ వాళ్ళు అవసరం అంటావా? ఎందుకంటే ఆ యాంకరే కొంచెం దెయ్యంలా ఉంటదని అందరు నాతో. ఒకసారి ట్రై చేద్దాం. సరే, వాళ్ళని పిలిపించండి. ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ తో వీళ్ళని కనుక కట్టిపడేస్తే ఈ లోపు మేము అష్ట దిగ్బంధనం ప్లాన్ చేస్తాం. ఉండండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇక్కడ ఎవరు మమ్మల్ని పిలిచారు? ఏం చేయాలి? మీరు పులిహార చేయాలి, ఇప్పుడు దద్దోజనం చేయాలి. నేను పులిహార బాగా చేస్తా. నేను దద్దోజనం బాగా చేస్తా. వీళ్ళు చిన్నగా శ్రీదేవి డ్రామా కంపెనీ శ్రీదేవి టిఫిన్ సెంటర్ చేస్తారు. అదైతే ఈజీగా తెలిసిపోతుంది. మీరు కూడా పెట్టండి ఒక ఛానల్, బ్యాచులర్ వంట కొట్టండి గంట అని. మా ప్రెసిడెంట్ కి గాలి సోకింది. అదేంటి గాలి సోకిందంటే ఏ రియాక్షన్ ఇవ్వట్లేదు? గాలోడి సోకితేనే పెద్ద రియాక్షన్ లేదు, గాలి సోకితే ఉంటదిలే కానీ ఆవిడకి.
సరే అంటే దెయ్యం పట్టింది అన్నమాట. దయ్యం పడితే ఎలా బిహేవ్ చేస్తారు? నాకు తెలుసండి. అలా కొంతమంది అండి, కొంతమంది అయితే ఇలా ఇలా ఇవి కూడా వేస్తారండి. మ్యాటర్ ఏంటంటే ఊరు మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేసేవండి. కానీ ఊర్లో జనాలు ఉన్నారు కదా, వాళ్ళని 2 hours ఆ రచ్చబండ దగ్గర ఉంచాలంటే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తే అక్కడే ఉండిపోతారు. ఓహో, ఎంటర్టైన్మెంట్ చేయాలంటే అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీని పిలిచారా? ఎందుకు మీ మీద నమ్మకం లేదండి, మీరు అంత బాగా చేయరని నాకు ఎవరో చెప్పారు. హలో, మమ్మల్ని అలా చిన్న చూపు చూడకండి. మేము ఇప్పుడు ఒక 2 పిలుస్తాము. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ గనక మీరు చూసినట్టయితే మేమేంటో మీరు అర్థం చేసుకుంటారు. పిలవండి. వచ్చేయండి, మానస్ అండ్ విష్ణుప్రియ. నమ్మకం లేదన్నారు కదా, చూడండి ఆ పేరు చూడండి. ఇతను ఓకే, ఈవిడికి రీసెంట్ గానే మేమే వదిలించామే. ఈవిడికి మా ఊరు మొత్తాన్ని ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా మీకు? ఓకేనా? సండే స్పెషల్ గా మహాలక్ష్మిని వచ్చాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మేమిద్దరం కలిసి. మహాలక్ష్మి నువ్వు మాహా అది కదా. మీరు వెళ్ళి కూర్చోండి. ఏదో మీరు వచ్చాక కొంచెం నమ్మకం కలిగింది. మా మీద నమ్మకం కలగడం కాదు, మిమ్మల్ని చూస్తే అసలు దయ్యం వదిలిస్తారా అన్న సందేహం మాకు కలుగుతుంది. మీ సందేహానికి ఒకడు వస్తున్నాడు దెయ్యాలు వదిలించడంలో మాకంటే గొప్ప. మీరు వెళ్ళి కూర్చోండి. సరే, మీ గురుగారిని పిలవండి. గురువు గారు, ఆ కర్ర మీకు అమరీష్ పురి అని ఇచ్చారు, మీరు ఆధారం చేసుకున్నట్టు చేస్తున్నారు దాని మీద. అబ్రాకదబ్రా, ఆవకాయ బద్ద, నీకో ముక్క నాకో ముక్క, కొత్త పచ్చడి. ఓంకార్ అశ్విన్ కళ్యాణ్, ముగ్గురు అన్నా తమ్ములు. గురువు గారు, ఇతనికి దెయ్యం పట్టింది, మేమిద్దరం వదిలించలేమనే సందేహం ఆవిడకి వచ్చింది, అందుకే మిమ్మల్ని పిలిపించాం. మీరే ఏదోటి చేస్తా. ఒక్క నిమిషం, ఆ బాటిల్ ఇటీ. ఈ బాటిల్ లో దెయ్యాలన్నిటినీ బంధించేస్తాను. బాటిల్ బాగుందండి, ఎక్కడిది? మీ నాన్నగారు తాగి పాడేసింది. ఈడి ఆత్మ. ఎందుకు ఈయన వాడుతున్నానంటే ఏమీ చేయట్లేదు. ఇప్పుడు ఇది చూడు, కాళ్ళు మీద గుచ్చుతున్నా. కాళ్ళు మీద గుచ్చాను, 40,000కి ఏ మాత్రం లేదు. ఇది కాళ్ళ మీద కాదు, నీకు వద్దులే. ఇక్కడ ఉంది ముగ్గు ఇయ్యాలి, దెయ్యం ఉంది. ఆ ముగ్గిటి సగం ముగ్గు ఉంది, సగం ముగ్గేది నాన్న పట్టుకెళ్ళిపోయాడా పకోడీలకి. చెక్కోడి మొఖం నా కొడుకిటి. అమ్మ 22 చుక్కలు ముగ్గు, నిలువు 22, అడ్డ 2. నేర్చుకోండి. గురుగారు ఆడికి కాదు, ఇడు దెయ్యం వీడా. అబ్రగాదబ్రా డజన్ 10. మీరే తాగాలి గురుగారు, కొంచెం నీరసంగా ఉన్నట్టు. ఈ కోడి తెమ్మంది, పకోడీ తెమ్మన్నాను. ఇప్పుడు పకోడీ తెస్తే పకోడీ కోడి అంటాడు, నాకు తెలుసు. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అబ్రగాదబ్రా, ఆవకాయ బద్ద, నీకో ముక్క నాకో ముక్క. ఎండి కోడి ఏమన్నది? నరేష్ ఎర్రి పప్ప అంటుంది. ఏమంటుంది? ఇంకెళ్ళి కూర్చోమంటుంది. అరే నాన్నగారు మిషన్ భగీరథ ప్రోగ్రామ్ పెట్టాడు. ఈ కోడి నీ నంబరు. అవునా? కోడి కబడ్డీ తర్వాత ఇంకో గేమ్ చెప్పు. చూసా, కుక్కో ఉందని. దాహం వేస్తే నీకేం తాగుతావు? కోలా. ఏమైంది? గాలోండి పట్టాను. గాలోడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గాలోడు పరారీలో ఉన్నాడు.
ఈ రాయిని పిండి చేస్తాను నేను. నేను కూడా చేస్తా. ఏది గోధుమ పిండి చేదిన్ని, ఏది గోధుమ పిండి చేదిన్ని. గురువు గారు ఇక మీరు వెళ్ళి కూర్చోండి. మధ్య మధ్యలో ఎవరికి దెయ్యం వదిలించాలో చెప్తా వాళ్ళకి వదిలించండి. సో రష్మి 2 hours ఎంటర్టైన్మెంట్ అసలు తగ్గకు. డన్.